అందరికీ నమస్తే అండి. ఈ రాజకీయాలు, ఈ కార్పొరేట్ శక్తులు ఆడే డ్రామాలో మీరు, నేను అందరం నిమిత్త మాత్రులమే, అందరము పావులమే. ఒక మాట పచ్చిగా చెప్పుకోవాలంటే ఈ సమాజంలో చాలామంది దొంగలే, పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు దొంగలే. కాకపోతే దొరికిపోతే దొరలవుతారు. అండ్ రాజకీయాలు, కార్పొరేట్ శక్తులు, మీడియా కలిపి దొంగలను దొరలా చూపించగలవు, దొరలను దొంగలుగాను చూపించగలవు. బాధితులను నిందితులుగా చూపించగలవు, నిందితులను బాధితులుగాను చూపించగలవు. ఇదంతా కూడా అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కాదంబరి జత్వానీ కేసులో ఇప్పుడు అదే సందర్భం, అదే అవసరం వచ్చింది. సో అనూహ్యంగా కాదంబరి జత్వానీ కేసు అందరికీ తెలుసు కదా. ఒకప్పుడు ఆమె బాధితురాలు. 2024 సెప్టెంబరు, అక్టోబరు ఆ టైంలో ఆమె బాధితురాలు. ఆమెను అక్రమంగా అరెస్ట్ చేశారు అని 3 ఐపీఎస్ ఆఫీసర్లను కూడా సస్పెండ్ చేసింది ఈ ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఆమె నిందితురాలు. ఆంధ్రప్రదేశ్ సిఐడి ఫైల్స్ రివైజ్డ్ ఛార్జ్షీట్ ఇన్ కాదంబరి జత్వానీ ఎక్స్టోర్షన్ కేస్, సైట్స్ ఎవిడెన్స్ ఆఫ్ 1.32 crore బ్యాంక్ ట్రాన్స్ఫర్స్. ఈమె కుక్కల విద్యాసాగర్ దగ్గర విడతల వారీగా 1,32,00,000 తీసుకున్నారు, అతన్ని బ్లాక్మెయిల్ చేశారు అనేది తాజాగా సిఐడి దాఖలు చేసిన ఛార్జ్షీట్ సారాంశం. మీకు కొంచెం ఈ కేసు కాస్త చాలా డీటెయిల్డ్గా చెప్తా. చాలా డీటెయిల్డ్గా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఈ కేసులో మనం ఇదిగోండి 3 ఐపీఎస్లని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 3 ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ ఆఫీసర్స్ సస్పెండెడ్ ఫర్ రాంగ్ఫుల్ అరెస్ట్ ఆన్ ముంబై బేస్డ్ యాక్టర్. The 3 suspended IPS officers proceeded with the arrest of Mumbai-based actor and model Kadambari Jatwani in Mumbai on February 2 without written orders or sufficient evidence. సరైన ఆధారాలు లేవని, సరైన ప్రక్రియలు జరగలేదని ఆమెను అక్రమంగా అరెస్ట్ చేసినందుకు 3 ఐపీఎస్ ఆఫీసర్లని ప్రభుత్వం 2024లో సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఆ యాక్టర్ 1.32 కోట్లు బ్లాక్మెయిల్ చేసి రాబెట్టింది కాబట్టి ఈ 3 ఐపీఎస్ల సస్పెన్షన్ ఎత్తివేస్తారా? అంటే ఇప్పుడు సస్పెన్షన్ తప్ప, ఆమెను అక్రమంగా అరెస్ట్ చేసింది నిజమా, ఆమె తప్పు చేసింది నిజమా? ఆమె తప్పు చేసిందే అన్నప్పుడు వాళ్ళ అరెస్టు సక్రమమే కదా. కొంచెం డౌట్ రావచ్చు, పక్కన పెడదాం. నేను చెప్పాను కదా, నిందితులను బాధితులుగాను చేయగలరు, బాధితులను నిందితులుగాను చేయగలరు. కేవలం అవసరం మాత్రమే, కార్పొరేట్ రాజకీయ శక్తుల అవసరం మాత్రమే. అదంతా కూడా ఈ వీడియోలో రివీల్ చేస్తా. ఇక్కడ చూడండి. సో మనం 2024 సెప్టెంబర్, అక్టోబర్లో ఈ వార్తే అసలు రాష్ట్రంలో ఈ వార్తే సంచలనం. 2024 అక్టోబర్ కాదు, సెప్టెంబరు అండ్ జూలై, ఆగస్టులో, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన నెల 15 రోజుల్లో ఈ వార్తే సంచలనం. ఈ వార్త తర్వాత టీటీడీ కల్తీనే వ్యవహారం వచ్చి ఇది పక్కకి వెళ్ళిపోయింది. సో ఎందుకు ఈ వార్త అప్పట్లో సంచలనమైంది, ఈ విషయం ఎలా బయటకు వచ్చింది అనేది మీకు చెప్పుకోవాలంటే సింపుల్. యాక్చువల్ జరిగింది ఏంటంటే, సజ్జన్ జిందాల్ తెలుసు కదా, ఆమెకు అండ్ కాదంబరి జత్వానీకి మధ్య ఒక చిన్న వ్యవహారం ఉంది. అది ముంబైలో జరిగింది. ఆమె సజ్జన్ జిందాల్ మీద ముంబైలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎప్పుడు? 2023, 2022 ఆ టైంలో. యాక్టర్ హూ వాజ్ ఎలిజిబుల్లీ అరెస్టెడ్ హ్యాజ్ ఫైల్డ్ రేప్ కేస్ అగెన్స్ట్ ముంబై ఇండస్ట్రియలిస్ట్. The actor had filed a case against Mumbai-based industrialist accusing him of rape. The case was closed. Later, police found no evidence of the crime. చాలా ఇంట్రెస్టింగ్ కేసు అండి ఇది. కాదంబరి జత్వానీ కేస్, ఏ రిలెంట్లెస్ ఫైట్ ఫర్ జస్టిస్ ఇన్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ దట్ కెన్. అంటే ఇవన్నీ పాత వార్తలే. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, గతంలో ఎలా జరిగింది, ఏం జరిగింది? ముంబై బేస్డ్ ఇండస్ట్రియలిస్ట్ సజ్జన్ జిందాల్ గారి మీద కాదంబరి జత్వానీ కేసు పెట్టారు. ఆయన తనకున్న ప్రోద్బలం, తనకున్న పలుకుబడితో ఆ కేసు ఆధారాలు లేకుండా చేసుకుని ఆ కేసు కొట్టేసేలా చేయగలిగారు. అప్పుడు ఆయన కోపం వచ్చింది. ఏంటి నా మీదే కేసు పెడతావా నువ్వు అని కోపం వచ్చి ఇదిగో 2023 డిసెంబర్లో
అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని జిందాల్ గారు కలిశారు 2023 డిసెంబర్లో కలిశారు. అంతకుముందే 2023 జూలైలోనో ఆగస్టులోనో ఈ సజ్జన్ జిందాల్ గారి ఆధ్వర్యంలోనే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇద్దరు పాల్గొన్నారు కదా. ఆ తర్వాత డిసెంబర్ 29వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. కలిసి మేబీ విషయం అంతా చెప్పుంటారు. దాని పర్యవసానాలు 2024 ఫిబ్రవరిలో కనిపించాయి. కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి చేత కాదంబరి జత్వానీ మీద ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించారు. ఆ కేసు పెట్టిన అంటే ఆయన ఫిర్యాదు ఇవ్వడానికి ముందు రోజే వీళ్ళు ముంబై వెళ్ళడానికి టికెట్లు బుక్ చేసుకున్నారు. ముంబై వెళ్ళి ఆమెను తీసుకురావడానికి. అలా కాదంబరి జత్వానీని తీసుకొచ్చారు. చూడండి, ఫిర్యాదు అందిందేమో జనవరి 31, కానీ వాళ్ళు టికెట్లు బుక్ చేసుకున్నదేమో జనవరి 30. ఇవన్నీ కూడా గతంలో 2024లో మనం చెప్పుకున్నవే, అందరూ చూసినవే. సో ఇలా పోలీసులు తప్పుకు దొరికిపోయారు. 31వ తేదీన ఫిర్యాదు రావడం ఏంటి, 30వ తేదీనే వీళ్ళు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవడం ఏంటి అంటే ఆమెను అక్రమంగా అరెస్ట్ చేశారనే కదా అర్థం. ఫిర్యాదు రాకముందే రెడీ అయ్యారనే కదా అర్థం. సో ఈ ఫిర్యాదు అంతా అక్కడ కుక్కుడు అనే కదా అర్థం. సో అలా ఆమెను తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించి టార్చర్ పెట్టి చిత్రహింసలకు గురి చేశారు అని కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చాక నిగ్గు తేల్చి ఇలా అక్రమంగా అరెస్ట్ చేసిన 3 ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేసింది. ఇక్కడ వరకు అందరికీ తెలుసు. ఇప్పుడు అసలైన కథ చెప్తా. మరి ఇప్పుడు ఎందుకు కథ మారింది అని మీకు డౌట్ రావచ్చు. చెప్తా. ఇది గుర్తుపెట్టుకోండి. సజ్జల జిందాల్ గారు కడప స్టీల్ ప్లాంట్కి పెట్టుబడి పెడుతున్నారు. ఆయన ఒక పెద్ద పారిశ్రామికవేత్త. 2023 డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఒక నెల రోజుల్లో కాదంబరి జత్వానీ గారి మీద ఫైల్ మూవ్ అయింది, కేసు మూవ్ అయింది, ఆమెను అరెస్ట్ చేశారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తాజా డెవలప్మెంట్కి వద్దాం. ఈ మధ్య ఒక 10 రోజుల కిందట సజ్జన్ జిందాల్ గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కదా. కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు వెళ్ళి శంకుస్థాపన చేశారు కదా. చేసిన తర్వాత సాధారణంగా ఆంధ్రప్రదేశ్కు ఏ పెట్టుబడి వచ్చినా, ఏ పెట్టుబడిదారు వచ్చినా వ్యతిరేకించే జగన్మోహన్ రెడ్డి గారు సజ్జన్ జిందాల్ గారు పెట్టుబడి పెట్టడాన్ని మాత్రం స్వాగతించారు. ఇదిగోండి, ఏపీ ఎక్స్-సీఎం జగన్ రెడ్డి వెల్కమ్స్ రీస్టార్ట్ ఆఫ్ జేడబ్ల్యూ స్టీల్ ప్లాంట్ వర్క్స్ ఇన్ కడప. సో సాధారణంగా ఏ పెట్టుబడి వచ్చినా వ్యతిరేకించే జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతించారు. సజ్జన్ జిందాల్ గారు కూడా ఆ వేదిక నుంచే జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. అంతా మీ చొరవతోనే సాధ్యమవుతుంది సార్, మీ వల్లనే ఇది సాధ్యమైంది అని. పక్కన పెట్టేద్దాం. అంటే ఇది జూలై 3న ఈ కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు జూలై 18 వచ్చేసరికి కాదంబరి జత్వానీ మీద రివైజ్డ్ ఛార్జ్షీట్ ఫైల్ అయింది. అంటే ఈ టైంలో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. డిసెంబర్ 29 జిందాల్ జగన్ గారిని కలిశారు. ఎప్పుడు 2023. సో 2024 జనవరి 30న వీళ్ళు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారు ముంబై వెళ్ళడానికి, ఆమెను అరెస్ట్ చేయడానికి. 2024 జనవరి 31న వీళ్ళకి ఫిర్యాదు అందింది. కాదంబరి జత్వానీ అలా చేసింది, ఇలా చేసిందని కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు చేశాడు కదా. సో ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు, చిత్రహింసలకు గురి చేశారు. అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాదంబరి జత్వానీ బాధితురాలుగా చూపిస్తూ ఆమె చేత కంప్లైంట్ తీసుకొని 3 ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేశారు. ఎప్పుడు 2024 జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఆ టైంలో. టైం లైన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత కేసు సైలెంట్ అయిపోయింది. 2 ఏళ్ళు గడిచిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ 2026 జూలై 3 సజ్జన్ జిందాల్ గారు కూటమి గవర్నమెంట్ని పెద్దలను కలిశారు. కలిశారు కదా. కడప స్టీల్ ప్లాంట్స్కి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు మళ్ళీ 2026 జూలై 18న కాదంబరి జత్వానీ కేసు మళ్ళీ తెర మీదకి వచ్చింది. మళ్ళీ ఆమెను నిందితురాలుగా చూపించారు. ఇక్కడేమో నిందితురాలు ఆమె. అప్పుడు ముంబై వెళ్ళి అరెస్ట్ చేశారు నిందితురాలు కాబట్టి. ఇక్కడికి వచ్చేసరికి ఆమె బాధితురాలు. ఐపీఎస్ అధికారులు అండ్ పోలీస్ వ్యవస్థ నిందితులు. మళ్ళీ ఇప్పుడు
ఆమె మళ్ళీ నిందితురాలు. అంటే ఇక్కడ అర్థమేంటి? ఏమర్థమైంది మీకు? ఎవరు దీనిలో కింగ్ పిన్? ఎవరు దీనిలో మొత్తం వ్యవహారాన్ని చక్రం తిప్పుతున్నారు? ఎవరు మన రాష్ట్రానికి వచ్చి పెద్దలను కలిసిన తర్వాత ఈ కేసు తెర మీదకి వస్తోంది? అందుకే నేను చెప్తా, ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, కార్పొరేట్ శక్తులు, రాజకీయము, మీడియా కలిస్తే తిమ్మిని బమ్మిని చేయగలరు. బాధితులను నిందితులు చేయగలరు, నిందితులను బాధితులు చేయగలరు. నేను ఇదంతా చెప్తున్నాను కదా, కాదంబరి జత్వాని తప్పు లేదని నేను చెప్పట్లా. వీళ్ళది తప్పు ఉంది, వాళ్ళది తప్పు ఉంది. పచ్చిగా చెప్పుకోవాలంటే ఇద్దరు అంగీకారంతో ఉన్నారు. ఎక్కడో చెడింది, చెడేసరికి ఆమె అతని మీద కేసు పెట్టింది. ఆమె కేసు పెట్టడాన్ని అతను జీర్ణించుకోలేపాడు. నేను ఈ దేశంలో ఇంత పెద్దోడిని, నా మీద కేసు పెడతావా, నా ప్రతాపం చూపిస్తాను నీ మీద అని చెప్పి ఆ కేసు తను తీయించుకున్నాడు. తీయించుకొని మరి తన మీద కేసు పెట్టినందుకు ఆయన ఈగో హర్ట్ అవుద్దిగా. ఈవిడ మీద ఎక్కడైనా కక్షాదింపు చేయాలని చెప్పి ప్లాన్ చేసి ఆంధ్రప్రదేశ్ మనకు అనుకూలంగా ఉంది కదని చెప్పి ఆంధ్రప్రదేశ్లో పెట్టించాడు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెళ్ళి తీసుకొచ్చారు, ఆమెను టార్చర్ పెట్టారు. ఆ తర్వాత ఆమె కేసు వాపసు తీసుకున్నారు. ముంబై ఇండస్ట్రియలిస్ట్ మీద కేసు వాపసు తీసుకున్నారు. సో ఆ తర్వాత విషయం అయిపోయింది. మళ్ళీ కూటమి వచ్చింది. ఆమెను మళ్ళీ బాధితురాలుగా తీసుకొచ్చి 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. వైసీపీ హయాంలో ఇలా జరిగిపోయింది, అలా జరిగిపోయిందని బయటకు తీసుకొచ్చారు, ప్రాజెక్ట్ చేశారు. ఆ కథ కొన్నాళ్ళు పక్కన పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఆ ఇండస్ట్రియలిస్ట్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. మళ్ళీ భారీగా పెట్టుబడులు పెడుతున్నాడు. కాబట్టి కూటమికి కావాల్సిన వ్యక్తిగా మారాడు. మరి అప్పుడు ఆ కేసు పక్కకు తోసేశారుగా, ఆ కేసు మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు. అప్పుడు బాధితురాలుగా ఉన్న కాదంబరి జత్వానిని ఇప్పుడు నిందితురాలుగా చేర్చారు. సో ఓవరాల్గా వీళ్ళ మధ్య డబ్బులు ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అంటే ఆ స్త్రీ పురుషుల మధ్య అనైతిక వ్యవహారాలు నేను చెప్పలేను కాబట్టి చెప్పట్లేదు. ఇద్దరి మధ్య అంగీకారంతో జరిగింది. ఆ తర్వాత అది బెడిసి కొట్టింది. ఇవన్నీ డబ్బులు వ్యవహారాలు ఎక్కడో తేడా కొట్టడంతో కేసుల వరకు వెళ్ళారు. అప్పుడు తిమ్మిని చేశారు, ఇప్పుడు బమ్మిని చేశారు. అలా మారింది అనమాట. సో ఇదంతా విన్న మనమే పాపం చెప్పిన నేను కూడా ఒక రకమైన గొర్రెనే, విన్నోళ్ళు కూడా అంతే. ఇక్కడ మనం మీడియాని కాదు, వ్యవస్థల్ని, ప్రభుత్వ పెద్దల్ని, పోలీసుల్ని పూర్తిగా నమ్మలేం కూడా. ఎవరినైనా సరే వీళ్ళు అటోళ్ళని ఇటుగా చూపించగలరు, ఇటోళ్ళని అటుగా చూపించగలరు. సో ఓవరాల్గా కాదంబరి జత్వాని కేసులో ఉన్న పచ్చి నిజాలు అయితే ఇవి అర్థమయ్యాయి కదా. ఇదే కాదు, తిరుమల లడ్డూ కేసు ఏమైంది? చాలా కేసులు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కేసులు సరైన కంక్లూజన్ లేదు, సరైన ముగింపు లేదు, పక్కన పెట్టారు. ఆ తర్వాత వాళ్ళ రాజకీయ అవసరాల కోసం దాన్ని మార్చేస్తారేమో చూద్దాం. థ్యాంక్ యూ.